చూపులో నా మాటలో నీవు కానమ్ములు పడుచున్నవి. నా తలంపులు నా ఆలోచనలు నా తలంపులు నా ఆలోచనలు నీ తలపై ముళ్ళు గుచ్చుకున్నవి. నీ తలపై ముళ్ళు గుచ్చుకున్నవి. నేనే ప్రభువా నిన్నప్పగించేది. నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నేనే ప్రభువా నిన్నప్పగించేది. నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నా వ్రాతలో నా చేతులలో నీదు మేకులు దిగబడుచున్నవి. నా వ్రాతలో నా చేతులలో నీదు మేకులు దిగబడుచున్నవి. నా నడకలో జీవితాలు ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అలనాడు ప్రభువా నీకు వందనాలు దేవా. నాయన ఆ ఘోరమైన సిరుగుపైన ప్రభువా మండు టెండలో ప్రభువా ఆకాశానికి భూమికి మధ్యలో ప్రభువా నాయన నా కొరకు ప్రభువా నా దేవా నీ ప్రాణాన్ని అర్పించిన దేవానికి స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా నీ శరీరంత నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికశ్రాయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికశ్రాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువా వేరేతనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వేరేతనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినటి విలువైన రక్తధారచే. నీ సిల్వలో కాచినటి విలువైన రక్తధారచే. పాపము విముక్తి చేసి తిని పరిశుద్ధ దేవతనయుడా. పాపము విముక్తి చేసి తిని పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. దయచేసి అలాగ ఉండండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగల దేవ
మరి నాయన 2026 సంవత్సరం ప్రభు యొక్క మీ నెల మొదటి ఆదివారంలో మమ్మల్ని బల్ల ఆరాధనలో నడిపించినందుకు ప్రభు మీ స్తుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు నాయన. ఏ పాపి నశించబడదు, నీకు ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తీసం పొందాలని నువ్వు వెతుకు చూస్తూ ఉన్నావు యేసయ్యా. గొప్ప దేవుడు తండ్రి. ఇంకా ప్రభు మా సంఘంలో ఎవరైనా రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తీసాలు పొందకపోతే నాయన బిడ్డలు కూడా సిద్ధపరచండి నాయన. ఈ దినాన ప్రభు మరి ఎంతో మరి నాయన పరలోకంలో ఎంతో సంతోషము నాయన నువ్వు చూస్తూ ఉన్నావు. బిడ్డలందరూ రక్షించబడ్డారు తండ్రి. ఆ బిడ్డల జీవిత కాలం అంతా కూడా ప్రభు నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రభు బిడ్డలిద్దరూ కూడా కలిసి మరి నాయన మందిరానికి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎందరోనైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభు ఆ సంసార జీవితాన్ని నాయన మరి నిలబెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభు. ఆ కుటుంబంలో జరిగే కార్యక్రమాలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనైనా మరి నాయన ఎంతమంది అయితే నాయన ఇది నన్ను రాలేకపోయిన బిడ్డలు క్షమించండి నాయన. అలాగ వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని యేసు